జమాల్ శివ దర్గాను అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మాజీ సర్పంచ్ కోడెం అజయ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలోని గుట్టపై ఉన్న జమాల్ శివ దర్గాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొహరం పండుగ 8వ రోజున కాశేపల్లి ముస్లింలు అలాగే అల్లిపూర్ రేగడి మద్దికుంట నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు జెండా పట్టుకొని డప్పు చప్పుళ్లు వాయిద్యాల మధ్య గంధం తీసుకుని వచ్చి గుట్టపై ఉన్న జమాల్ శివ దర్గా వద్ద పెట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బిజిగిరి షరీఫ్ లాంటి దర్గాను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ఆదరణ కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దర్గాకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని అజయ్ కోరారు. ప్రజలంతా ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని జమాల్ శివ దర్గా వద్ద నమాజ్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గుట్ట కింద నాన్ వెజ్తో చేసిన వంటకాలను అందరూ కలిసి భోజనాలు చేశారు. ఒంటరిగానే ముస్లింలు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్. పీరీల పండుగ 8వ రోజు ఏదైతే ఉంటుందో ఇక్కడ అందరూ జమై ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మరి ఆ పూజలు చేసినప్పటి నుంచి ఈ గ్రామంలో ఉన్న ముస్లిం కుటుంబాలకి, తుర్కకాష కుటుంబాలకి చాలా సౌకర్యంగా, చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. మరి క్రితం అబూ సలం నుంచి వచ్చిన సెయింట్స్ ఏదైతే ఇక్కడ బిజిగిరి షరీఫ్ ఎంతైతే ప్రత్యక్షమైందో, ఎంతైతే ప్రత్యేకత ఉన్నదో దానికంత ధీటుగా ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ ఏంటంటే కేవలము ఇక్కడ సౌకర్యాలు లేక మరి అక్కడ వచ్చే భక్తులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. తప్పనిసరిగా మరి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మరి వక్ఫ్ బోర్డు నుంచి కానీ వక్ఫ్ బోర్డులో దీనికి ఫండ్ కేటాయించి మరి మెట్లు కానీ వాటర్ ఫెసిలిటీస్, వాటర్ సౌకర్యాలు కానీ కల్పించినట్లయితే బిజిగిరి షరీఫ్ లాగా ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా ఇది ఒక పర్యాటక కేంద్రంగా, మరొక దైవభక్తిగా కేంద్రంగా వర్ధిల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి చుట్టుప్రక్కల ఉన్న హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, మరి మంచిర్యాల కానీ, ఆసిఫాబాద్ కానీ ఎక్కడి నుంచో వచ్చి ఆ భక్తులు ఈరోజు వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా పూజ జరుపుతారు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇక్కడ ప్రజలకి అసౌకర్యంగా ఉన్నది కాబట్టే ఈ బిజిగిరి షరీఫ్ లాగా ఇది ప్రత్యేకమైన కాలేకపోయింది. తప్పనిసరి అంత పవిత్రమైన ప్రదేశం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పవిత్రమైన జమాల్ శివ దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. हमें जमल साहेब के लिए न्याज कर रहे, 4 बकरे काटे, मालिदा बोले तो तेलुगु में नैवेद्यम बोलते, हमारे भाषा में मालिदा मुद्दल बोलते. हमें कभी हर साल जमल साहेब को हर हुरुस करते, हर साल इधर करते. हमारे जमल साहेब के लिए थोड़ा मेटला बनाने के लिए मदद करो, गवर्नमेंट के लिए हाथ जोड़ रहे. ఆ వంశంలో ధనిక బీద అన్న తేడా లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తమ కష్టంగా భావించి తలా ఒక చేయి వేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంజుమన్ కాస్మీ ఖాందాన్ సంస్థ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అంజుమన్ కాస్మీ ఖాందాన్ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమ వంశవృక్షానికి సంబంధించిన పేదవారికి రంజాన్ పండుగ సందర్భంగా గత 6 సంవత్సరాలుగా 6 లక్షల రూపాయల నూతన వస్త్రాలను అందజేశారు. అంతేకాదు తమ వంశంలో ఎవరు మృతి చెందినా కూడా తమ వంశవృక్షానికి సంబంధించిన వ్యక్తులంతా తలా కొంత ఆర్థిక నిధిని ఏర్పాటు చేసి అంత్యక్రియల ఖర్చంతా వారే భరించి మంచి సాంప్రదాయానికి దిక్సూచిగా నిలిచారు. అంతేకాదు విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కూడా 1 లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేసి మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు అంజుమన్ కాస్మీ ఖాందాన్. అంతేకాదు ఏడాదికోసారి ఈ ఖాందాన్లోని కుటుంబ సభ్యులంతా కలిసి సాధక బాధకాలను చర్చించి సహాయ సహకారాలను అందజేస్తున్నారు. అంతేకాదు చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సహిస్తూ ప్రశంసా పత్రాలను అందజేసి శాల్వాతో సన్మానించారు.
ఖాందాన్ లోపట ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి కోట్లాధికారి కానీ లేకపోతే సామాన్య వ్యక్తి కానీ ఆ వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని ఖననం చేసేది ఈ సంస్థ అంజుమన్ ఖాస్మీ ఖాందాన్ సుల్తానాబాద్ సంస్థనే ఖననం చేయాలి అని ఒక ఉద్దేశాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక 70-75 మందికి ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. రంజాన్ మాసంలో 1,00,000 రూపాయల వస్త్రాలు కొనుగోలు చేసి మా ఖాందాన్ మా కుటుంబీకులకే మాత్రమే వాటిని పంచడం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 చొప్పున 6 లక్షల రూపాయల బట్టలు కూడా వాళ్ళకు పంచడం జరిగింది. విద్యార్థికి 1,50,000 ఇచ్చి MBBS సీటు సంపాదించే ప్రయత్నం చేసినాం. దాంట్లో సఫలీకృతమైన అది రిటర్న్ చేయడం జరిగింది. ఒక ఉద్యోగం కోసం 1,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసిండ్రు. ఆ పిల్లవానికి ఒక ఉద్యోగం వచ్చింది. ఆ రకంగా ఆర్థికంగా కూడా మా సంస్థ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొన్ని లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. సంవత్సరానికి ఒకసారి మేమందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సుఖ దుఃఖాల గురించి వాళ్ళకున్న ఈ బాధలు ఒకసారి తెలుసుకొని మనం ఎంతవరకు వాళ్ళకు సాయం చేయగలుగుతాం అంతవరకు సాయం చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఈ సంవత్సరం కొంగ్రొత్తగా విద్యార్థులకు ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంగా వాళ్ళకు సర్టిఫికెట్స్ మెరిట్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళకు ఆర్థికంగా కూడా కొంచెం సహాయం చేసిన ఈ సంవత్సరం ఏం చేసినామంటే ఒక అమ్మాయికు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్కు సంబంధించిన ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి దాన్ని మొదలుపెట్టినాం. పంట పొలాలకు వెళ్లే రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పురుగుల మందు డబ్బాతో వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు ఓ రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారంలో హుస్సేన్ మియా వాగు ప్రాంతంలోని పంట పొలాలకు వెళ్లే రోడ్డును ఓదెలు అనే రైతు గత 3 సంవత్సరాల నుండి పొలాలకు వెళ్లే దారిని ధ్వంసం చేస్తూ ఆ ప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, ఆ సమస్యను పరిష్కరించాలని అంబాల రాజేందర్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో వాటర్ ట్యాంక్ పైకెక్కి సుమారు 3 గంటల పాటు హల్చల్ చేశాడు. రాజేందర్ పురుగుల మందు డబ్బాతో ట్యాంక్ పై నుండి కిందకు దిగకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు రాజేందర్తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వాటర్ ట్యాంక్ పై నుండి కిందకి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తి లెఫ్ట్ కెనాల్లో రైతులు నడిచే దారి, రైతులకు పంట పొలాలకు పోయే నీళ్లు పోకుండా అడ్డుకుంటూ రైతులు పోకుండా దారిని ధ్వంసం చేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. గంగారం గ్రామ ప్రజలను, రైతులను, రైతు కూలీలను, హుసేనపల్లె గ్రామ ప్రజలను, రైతులను, కూలీలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఎన్నిసార్లు తిరిగినా కానీ ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వలన చాలా బాధపడి ఈరోజు గంగారంలో వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్ ఎక్కిన సందర్భంలో అందరు అధికారులు కూడా ఫోన్లో మాట్లాడి ఈ సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు విజయన్న గారు కూడా తమ్ముడు నేను ఆ విషయాన్ని నేను వెంటనే పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయనకు గౌరవించి, వివిధ అధికారులను గౌరవించి, వివిధ పోలీస్ డిపార్ట్మెంట్ను గౌరవించి, మా గంగారం ప్రజలను గౌరవించి ఈరోజు వాటర్ ట్యాంక్ దిగడం జరిగింది. అందరూ గుడ్లు గుడ్లు కానీ గుడ్లు ఉండని పెండి కావాలి. మా శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ గౌరవ శ్రీ గోపగాని సారయ్య గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా రాయపేట గ్రామంలో అతని యొక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి
స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసి పటాసులు కాల్చడం జరిగింది. మా గ్రామానికి సారయ్య గౌడు ఎప్పుడు కానీ మా గ్రామం అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎల్లవేళలా ఆయన పదవిలోకి వచ్చిన నుంచి జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కానీ ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ ఆయన చొరవతోటే మా గ్రామం అభివృద్ధి చెందింది తప్ప ఇక్కడ ఏ నాయకుడు సుతం ఇప్పటి వరకు మాకు పనిచేసిన దాఖలు లేవు. అందుకే మేము ఈరోజు ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు మా గ్రామంలో మా గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది. జై సారయ్య గౌడ్.